ప్రామర్స్ రూల్లో ఫస్ట్ వన్ అమ్మాయి. త్రీహెచ్ ఎక్సైజ్ ఎక్సైజ్ 3H. అందులో ఫస్ట్ క్వశ్చన్ ప్రామర్స్ రూల్ చెప్తున్నాను, మీరు క్వశ్చన్ రాసుకోండి. మీరు క్వశ్చన్ రాయండి, బద్దకించకండి క్వశ్చన్ దగ్గర. అర్థమవుతుంది? క్వశ్చన్ రాయాలమ్మా కంపల్సరీగా, తెలియాలి కదా. సొల్యూషన్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ సార్, లేదా గివెన్ ఈక్వేషన్ సార్, ఎలా అయినా రాయొచ్చు. గివెన్ ఈక్వేషన్ సార్, గివెన్ ఈక్వేషన్ సార్ అని చెప్పి ఇప్పుడు 5x - 6y + 4z = 15, 5x - 4y + 6z = 15, 6z = 15, sorry 4z = 15, 5x - 6y + 4z = 15, తర్వాత 7x + 4y - 3z = 19, 7x + 4y - 3z = 19, 2x + y + 6z = 46, 2x + y + 6z = 46. ఏమా ఇలా తీసుకున్న తర్వాత సొల్యూషన్ లో ఖచ్చితంగా ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకోవాలి. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ax = d అమ్మాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ax = d ఫామ్ లో రాస్తాం, అంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తాం. ఎలా రాస్తాం? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ రాస్తాం. ఫస్ట్ 5 - 6 4, తర్వాత 7 4 - 3 2 1 6 అమ్మాయి. తర్వాత వేరియబుల్ మ్యాట్రిక్స్ రాస్తాం x y z. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాస్తాం 15 19 46. ఏమా ఇది ax = d. ఇక్కడ లెట్ డెల్టా ఈక్వల్ టు ఏకి డెట్ వాల్యూ తీసుకుంటాం. డెట్కి మ్యాట్రిక్స్ సింబల్ కి డిఫరెన్స్ ఉంది, అది వేరేగా వేయాలి, ఇది వేరేగా వేయాలి. ఇది మ్యాట్రిక్స్ సింబల్, ఇది డెట్. జాగ్రత్తగా చూసుకోండి. దాని బదులు ఇది వేసినా, దీని బదులు అది వేసినా తప్పు అవుతుంది. 5 - 6 4, 7 4 - 3 2 1 6. ఏమా దట్ ఈక్వల్స్ 5 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 4 6 24, 24 + 3 అవుతుంది, ప్లస్ 6 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 7 6 42, 42 ప్లస్ 3 2 6, ప్లస్ 4 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 7 - 8 అంటే -1, 7 - 8. దట్ ఈక్వల్స్ 5 ఇంటూ 27 ప్లస్ 6 ఇంటూ 48 ప్లస్ 4 ఇంటూ -1 అమ్మ. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 135 ప్లస్ 214 48 288 -4 అమ్మ. ఇప్పుడు 8లో 4 తీస్తే 4, కాబట్టి 284 384 384 410 410 414 414 5 అంటే 419, నాట్ ఈక్వల్ టు 0 అమ్మ. ఏమా తర్వాత ఈసారి డెల్టా 1 తీసుకోండి. డెల్టా 1 అంటే ఏం చెప్పాం మనం? ఈ డెల్టాలో ఫస్ట్ కాలం తీసేసి దాని బదులు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. డెల్టా 1 = 15 19 46 -6 4 1 4 -3 6. దట్ ఈక్వల్స్ ఇప్పుడు మనం ఎక్కడైనా చేయొచ్చు, లేదా కిందైనా చేయొచ్చు, నాకు మన ఇష్టం అది. దట్ ఈక్వల్స్ 15 ఇంటూ ఇదేమవుతుంది 20 కాలం విడిచిపేస్తే 24 + 3, తర్వాత ప్లస్ 6 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 19 6 ఎంత వస్తుంది? 114, 114 ప్లస్ 46 3 ఎంత అవుతుంది? 138. తర్వాత ప్లస్ 4 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 19 1 19 మైనస్ 46 4s అంటే 184. ఇది సింప్లిఫై చేస్తే 15 ఇంటూ 27 ప్లస్ 6 ఇంటూ ఇది ఎంత వస్తుందంటే 38 48 52 అంటే 252 అమ్మాయి.
ప్లస్ 4 ఇంటూ ఇదెంత వస్తుందంటే 20 తీసేయండి అంటే -165 వస్తుందమ్మా. ఏమా ఇది సింప్లిఫై చేస్తే 2 జర్ అంటే 300 105 405 అవుతుంది. తర్వాత 6 250 అంటే 256 అంటే 1500 అంటే 12 అవుతుంది. ఇది ఎంత వస్తుందంటే 16 4 జర్ 64 640 20 660 అవుతుందమ్మా. ఈ రెండే యాడ్ చేస్తే 2 + 5 అంటే 7 1 5 + 4 9 1 -660 తీసేస్తే 7 - 0 అంటే 7 11 నుంచి 6 తీసేస్తే 5 తర్వాత 8 నుంచి 6 తీసేస్తే 2 1257 తర్వాత ∆2 ఫైండ్ అవుట్ చేయండి. ∆2 ఈక్వల్ టు ∆2 అంటే ఈసారి చూడండి ఒకసారి సెకండ్ కాలం తీసేయండి. ఎందులోను డెల్టాలో సెకండ్ కాలం తీసేసి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాయండి. 572 తర్వాత 15 19 46 4 -3 6 దట్ ఈక్వల్స్ 5 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 19 6 అంటే 114 అమ్మా ప్లస్ 46 3 అంటే 138 అమ్మా -15 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 7 6 42 ప్లస్ 3 2 6 ప్లస్ 4 ఇంటూ ఈ రోజు కాలం విడిచిపెట్టేస్తే 746 అంటే 280 42 280 42 322 తర్వాత ప్లస్ 20 కాలం కదా అంటే మైనస్ వస్తుంది ప్లస్ 4 ఇంటూ 20 కాలం తీసేస్తే 322 - 38 దట్ ఈక్వల్స్ 5 ఇంటూ ఈ రెండే యాడ్ చేస్తే 252 వస్తుందమ్మా -15 ఇంటూ 48 వస్తుందమ్మా ప్లస్ 4 ఇంటూ 38 అంటే 22 తీసేయండి అంటే 300 ఉంటుంది 22 ఇక్కడ తీసేస్తే ఎంత ఉంటుంది 16 ఉంటుంది 16 తీసేస్తే ఎంత వస్తుంది 284 వస్తుంది ఏమో 12 నుంచి 8 తీసేస్తే 4 లేకపోతే 11 నుంచి 3 తీసేస్తే 8 1 అలా అయినా చూసుకోవచ్చు 2 తర్వాత ఇది సింప్లిఫై చేస్తే 250 అంటే 25 పైస్ ఎంత 125 అంటే 1250 2 5 ఎంత 10 1250 ప్లస్ 10 అంటే 1260 మైనస్ చూడండి 15 4 జర్ అంటే 60 అంటే 600 8 15 అంటే ఎంత 120 600 120 ఎంత 720 నెక్స్ట్ ప్లస్ 2 4 జర్ 8 800 8 4 జర్ 32 800 32 అంటే 1120 1120 16 ఎంత అవుతుంది 1136 సింప్లిఫై చేస్తే 720 అంటే 20 తీసేస్తే ఇందులో 40 అవుతుంది 40 12 నుంచి 7 తీసేస్తే 5 అవుతుంది అంటే 540 540 దీనికి యాడ్ చేయండి 540 అంటే 40 + 36 అంటే 76 11 + 5 అంటే 16 ఏమా 1676 నెక్స్ట్ తర్వాత ∆3 అమ్మా ∆3 ఈక్వల్ టు డెల్టా ఈసారి థర్డ్ కాలం తీసేయాలి డెల్టాలో థర్డ్ కాలం తీసేసి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి 572 -641 15 19 46 అమ్మా దట్ ఈక్వల్స్ ఇప్పుడు 5 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 46 4 ఎంత అవుతుంది 184 మైనస్ 19 ప్లస్ 6 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే 746 అంటే ఎంత అవుతుంది 218 42 322 మైనస్ 38 ప్లస్ 15 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 7 - 8 అవుతుందమ్మా ఇది సింప్లిఫై చేస్తే 5 ఇంటూ 20 తీసేయండి 20 తీసేస్తే 164 అంటే 165 ప్లస్ 6 ఇంటూ 38 తీసేయాలి 38 తీసేస్తే ఇంతకు ముందు ఎంత వచ్చింది 284 ప్లస్ 15 ఇంటూ -1 అమ్మా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 16 5 జర్ ఎంత 80 800 825 ప్లస్ 2 జర్ అంటే ఎంత 12 12 8 6 జర్ ఎంత 48 అంటే 480 అంటే 1680 ను 24 ఎంత 1680 24 అంటే 1702 అవుతుంది 1704 అవుతుందమ్మా ఇది అంతే -15 ఇప్పుడు ఈసారి చూడండి ఈ 15 ఇందులో తీసేస్తే 810 అవుతుంది 810 4 ఎంత 814 814 17 ఎంత 17 8 ఎంత 25 25 14 అంతే
ఇప్పుడు ఈసారి మనం ఏం చేయాలంటే మ్యాటర్ జాగ్రత్తగా చూసుకోండి, మ్యాటర్ ఎక్కడ మిస్ చేయకండి, అర్థమవుతుంది. బై క్రామర్స్ రూల్ లేదా బై క్రామర్స్ మెథడ్, బై క్రామర్స్ మెథడ్ ఏం చెప్పచ్చు మనం, x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా, అలాగే y ఈక్వల్ టు డెల్టా 2 బై డెల్టా, z ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. దట్ ఈక్వల్స్ డెల్టా 1 అంటే 1257, 1257 బై 419 అమ్మాయి. డెల్టా 2 అంటే 1676 బై 419 అమ్మాయి, 1676 బై 419 అమ్మాయి. తర్వాత డెల్టా 3 అంటే 2514 బై 419, 2514 బై 419. చూడండి ఒకసారి, 19 3s are 57, 4 3s are 12, కాబట్టి 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే 19 4s are 76, 4 4s are 16, అంటే 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 19 6s are 114, అంటే ఇక్కడ 1 తీసుకోండి అప్పు, 14 114 సరిపోయింది, అక్కడ 24 ఉంటుంది, 4 6s are 24, అంటే 6 టైమ్స్. దేర్ ఫోర్ ద సొల్యూషన్ ఈజ్ లేదా ద సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్స్ ఈజ్, ఎలా అయినా పర్లేదు, ద సొల్యూషన్ ఈజ్ x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 4, z ఈక్వల్ టు 6 అమ్మా. ఇప్పుడు ఈ రోజు చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా అని చెప్పాను నేను, ఇక్కడ వెరిఫై చేసుకోండి అమ్మా అని చెప్పాను. ఇక్కడ ఏమొచ్చింది మనకి 3 4 6 వచ్చింది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 5 3s are ఎంత 15, మైనస్ 6 4s are ఎంత 14 24, 15 మైనస్ 24 అంటే ఎంత అవుతుంది, -9, -9 4 6s are ఎంత 24, -9 ప్లస్ 24 ఎంత ప్లస్ 15, సరిపోయిందిగా. అది ఒక్క ఈక్వేషన్ కాదు, మినిమం 2 ఈక్వేషన్స్ చూసుకోండి అని చెప్పాను. 3 4 6 వచ్చింది కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 7s are 21, తర్వాత 4 4s are ఏమంత 16, 21 16 ఎంత అవుతుంది 37, మైనస్ 3 6s are ఎంత 18, 37 మైనస్ 18 అంటే ఎంత వస్తుంది 19 వస్తుంది. అలామాట అలా చెక్ చేసుకుంటే మనం చేసిన కరెక్ట్ కాదనేది మనకు తెలిసిపోతున్నాం. ఓకేనమ్మా. తర్వాత ఈసారి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ చూడండి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఈ రెండు మోడల్స్ కూడా మినిమం మీకు ఖచ్చితంగా 7 మార్క్స్కి వస్తాయి. అంటే కంపల్సరీగా ఒక సమ్ వచ్చేది ఇందులో, మీకు 7 మార్క్స్ ఇవ్వడానికి సమ్స్ ఏం లేవు. ముందు మనం కొన్ని సమ్స్ చెప్పుకున్నాం, a³ మైనస్ 3a² ప్లస్ 7a మైనస్ 8i ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయడం గుర్తుందమ్మా. అమ్మాయి a³ మైనస్ 3a² ప్లస్ 7a మైనస్ 8i ఈక్వల్ టు 0 వేర్ i ఈజ్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3, గుర్తుందా? ఆ మోడల్ ఇవ్వాలి 7 మార్క్స్ కంటే, ఇంకా వేరే మోడల్ ఏం లేవు. అది కాబట్టి ఈ రెండు మెథడ్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీకు వెయిటేజ్ మార్చకపోతే 2 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఇందులో 2 7 మార్క్స్ వస్తే కంపల్సరీగా ఈ రెండు మెథడ్లో ఏదో ఒక మెథడ్ ఇవ్వాలి. అలాగే ఆ టైప్ ఆఫ్ సమ్స్ ఒకటి ఇవ్వాలి. ఆ టైప్ ఆఫ్ సమ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఏమండి చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ముందు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ తీసుకుందాం. కన్సిడర్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కాబట్టి ముందు మ్యాట్రిక్స్ ఈక్వేషన్ తీసుకుంటే చూడండి, consider the matrix equation ax equal to dm. అయితే ఇక్కడ a is నాన్ సింగులర్ లేదా ఎలా రాయొచ్చు, if a is నాన్ సింగులర్ then a ఇన్వర్స్ ఎగ్జిస్ట్స్. అంతేగా, ఏ అనేది నాన్ సింగులర్ అయితే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా. నాన్ సింగులర్ అవడం అంటే ఏంటి, చెప్పాలి డెట్ ఏ ఏమవ్వాలి, 0 అవ్వాలి. డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్. మరి డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, అవ్వదు కదమ్మా. డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే నా నాన్ సింగులర్ అంటాం, చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ax ఈక్వల్ టు dని ఏ ఇన్వర్స్ తో మల్టిప్లై చేద్దాం. దెన్ వద్దు, నౌ
AX equal to D double implies A inverse into AX equal to A inverse into D. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేస్తాం A ఇన్వర్స్, ఇక్కడ కూడా లెఫ్ట్ సైడే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది బ్రాకెట్ మార్చండి, ఎందుకంటే మ్యాట్రిక్స్ యొక్క మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ అసోసియేటివ్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కాబట్టి బ్రాకెట్ మార్చండి. A ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ డిఎం ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ A అంటే ఎంత I దట్ ఇంటూ X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. అంటే ఇప్పుడు ఇక్కడ I ఇంటూ X అంటే ఏమొస్తుంది మనకి? X వస్తుంది. వెరీ గుడ్. X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే X, Y, Z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుండి ఏం చేయాలంటే మనం X, Y, Z వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనగానే మనం అప్లై చేయాల్సిన కండిషన్ ఏంటి? క్యాపిటల్ X ఈక్వల్ టు A ఇన్వర్స్ ఇంటూ D. ఏ కండిషన్ అప్లై చేయాలమ్మా? X equals to A inverse into D. అది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కి అప్లై చేయాల్సింది. అదే క్రామర్స్ మెథడ్ లో అయితే ఏం చేయాలి? ప్రొసీజర్ చెప్పండి. అమ్మాయి రాసి ఆ తర్వాత మనం ఏకి డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, అప్పుడు డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేసి, ఆ తర్వాత ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసి, ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటమ్మా? 1 by det A. 1 by det A into Adjoint A. వెరీ గుడ్. అడ్జాయింట్ ఏమా చూద్దాం. ఇది ఒక ఎగ్జాంపుల్. నేను పని చేస్తాను. మనం ఫస్ట్ సమ్ క్రామర్స్ మెథడ్ చెప్పాను కదా, అదే సమ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? మిగిలిన సమ్స్ మీరు చేస్తారా? సరే చూడండి, ఎక్సైజ్ ఇది ఏంటిది? ఎక్సైజ్ అనేది 3H లో ఫస్ట్ సమ్ ఆన్సర్ చెప్తున్నాను నేను. మీరు క్వశ్చన్ రాసుకోవాలి. మీరు క్వశ్చన్ రాయట్లేదు, చాలా మంది క్వశ్చన్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ గివెన్ ఈక్వేషన్ సార్, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్ కంపల్సరీగా వచ్చేస్తాయి ఈ రెండు మోడల్. గివెన్ ఈక్వేషన్ సార్, వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. 5x - 6y + 4z = 15. 5x - 6y + 4z, 5x - 6y + 4z = 15. 4z = 15. అలాగే 7x + 4y - 3z = 19. 7x + 4y - 3z = 19. నెక్స్ట్ 2x + y + 6z = 46. 2x + y + 6z = 46. ఏమండి? మరి ఇది ఏ ఫామ్ లో రాయాలి? మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. కాబట్టి ఇట్ కెన్ బి రిటన్ యాస్ AX = D. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే AX = D ఫామ్ లో రాస్తే ముందు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ఏమవుతుందో చెప్పండి అమ్మా. 5 minus 6 7 4 minus 3 2 1 6. తర్వాత వేరియబుల్ మ్యాట్రిక్స్ X Y Z. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 15 19 Set of 15 19 46. మనం ఏం చేద్దాం అంటే సపరేట్ గా రాద్దాం. ఎవరు మళ్ళీ మిస్ అయ్యారు చూడండి ఒకసారి. ఇప్పుడు AX = D ఫామ్ కాబట్టి ఇది సపరేట్ గా తీసుకుందాం మనం. ఇయర్ A = 5 - 6 4, 7 4 - 3 2 1 6. అలాగే X = క్యాపిటల్ X = స్మాల్ x స్మాల్ y స్మాల్ z. అలాగే D = 15 19 46. నెక్స్ట్ ఈసారి మనం ఏం చేయాలి? ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ముందు డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ ఏ = డెట్ 5 - 6 4 7 4 - 3 2 1 6 అమ్మాయి. ఇది సింప్లిఫై చేస్తే మనకి 5 × 20 కాలం ఇచ్చి పెడేస్తే 24 + 3 + 6 × 20 కాలం ఇచ్చి పెడేస్తే 7 6 42 + 6 + 4 × 20 కాలం ఇచ్చి పెడేస్తే 7 - 8 అంటే 5 × 27 + 6 × 48 + 4 × -1. ఇది సింప్లిఫై చేస్తే 135 వస్తుందమ్మా. ఇది ప్లస్ ఇది ఎంత వస్తుందంటే 240
48 288 వస్తుందమ్మా. ఇదేమో -4 వస్తుందమ్మా. ఇంతకు ముందు చేస్తే మనం 419 వస్తుంది సింప్లిఫై చేస్తే. ఇందులోంచి 8 తీసేస్తే 131. 131 అంటే 288 388 418 ప్లస్ 1 419 నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే therefore A is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. A is a నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. Then A inverse exists. Then A inverse exists. ఓకేనా? నెక్స్ట్ రిమైనింగ్ కూడా చేస్తాను అప్పుడు రాదు. చూడండి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. అడ్జాయింట్ మీరు చెప్పండి, మీకు వచ్చుగా అమ్మాయి. ఆ మ్యాట్రిక్స్ అడ్జాయింట్ చెప్పండి మీరు. 4 - 3 7 4. అడ్జాయింట్ కావాలి ముందు ఏం చేయాలి మనం? ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. తర్వాత చెప్పండి. 4 - 3 7 4. తర్వాత 1 1 6 2 1. తర్వాత -6 4 5 -6. తర్వాత 4 - 3 7 4. ఇప్పుడు చూద్దాం. చూడండి 4 6 ఎంత? 24. 24 + 3 27. అమ్మ మీకు అది వాల్యూ వెంటనే క్యాలిక్యులేట్ చేయడం ఇబ్బందిగా ఉందనుకోండి, పక్కన రాసుకోండి. 24 -48. + 3 దట్ ఈక్వల్ టు 27. అలా రాసుకోండి, నష్టమేం లేదు. తర్వాత -6 - 42 అంటే -48. -48. మీరు ఇక్కడ రాసుకోండి, మీకు అర్థం -1. -42 -48. తర్వాత 7 1 7 -8 అంటే -1. 7 - 8 దట్ ఈక్వల్ టు -1. తర్వాత లేదంటే ఇక్కడ 36. మీకు ఎలా అర్థమవుతుందమ్మా? ఇలా స్టెప్ రాయినా, ఇది స్టెప్ ఇందులో రాయినా అర్థమవుతుంది. తర్వాత చూడండి 1 4 4 మైనస్ ప్లస్ అయిపోతుంది. 6 6 36. 4 + 36 అంటే 40 అవుతుంది. 40. నెక్స్ట్ 6 5 30. 30 - 8 అంటే 22 అవుతుందమ్మా. తర్వాత -12 - 5 -17 అవుతుంది. -17. తర్వాత 18 - 16 అంటే 2 అవుతుంది. 2. నెక్స్ట్ 4 7 28 28 + 15 43. అలాగే ఇది 20 + 42 + 42 62. ఏమా? ఒకవేళ మీకు ఈ స్టెప్ రాయడం డైరెక్ట్ గా ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే దీని ముందు స్టెప్ లో ఇలా వేసేసుకోండి. అయితే ఇక్కడ వేస్తాం చూడండి. దీని తర్వాత స్టెప్ లో ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ తర్వాత అడ్జాయింట్ ఏ రాసేటప్పుడు ఈ స్టెప్ వేసేసుకోండి. అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఇలా వేసుకుని 24 + 3 అలాగే -6 - 42. మీకు అర్థమైతే ఇది ఏకర్లే, అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను, ఇది అర్థమవుతుంది. తర్వాత 7 - 8 తర్వాత 4 + 36 30 - 8 -12 - 5 18 - 16 28 + 15 20 + 42. అర్థమవుతుందమ్మా? అయితే ఒకటే, ఇంకా మీరు దీని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమన్నా 27 -48 -1 40 40 22 2 43 2 43 62. ఇప్పుడు ఈసారి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పండి? 1/det A into adjoint A. వెరీ గుడ్. 1/det A into adjoint A. దట్ ఈక్వల్స్ 1/det A అంటే ఎంత వచ్చింది మనకి? 419 వచ్చింది. 1/419 into adjoint A అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేది
27, 42, minus 48, minus 48, 22, 43, minus 17, 62. 62. కాబట్టి ఇప్పుడు ఏ ఇన్వర్స్ అయిపోయింది బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. మనకి ఏం తెలుసు, x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అనే విషయం తెలుసు. కాబట్టి ఏ ఇన్వర్స్ అంటే 1/419 ఇంటూ 27, 42, minus 48, 22, 43, minus 1, minus 17, 62 ఇంటూ డి అంటే ఎంతమ్మా 15, 19, 40. 15, 19, 46. ఏమండి ఇప్పుడు సింప్లిఫై చేసేటప్పుడు 1/419 ఇంటూ మీకు చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ రో ఈ కాలం అంటే 27 ఇంటూ 15. మీకు అర్థమైతే స్టెప్ వేయక్కర్లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ప్లస్ 40 ఇంటూ 19 ప్లస్ 2 ఇంటూ 46. నెక్స్ట్ minus 48 ఇంటూ 15. చూడండి ఒకసారి మైనస్ వస్తే బ్రాకెట్ వేసాను, చూసుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీ విషయం. 29 ఇంటూ 22 ఇంటూ 19 ప్లస్ 43 ఇంటూ 46. నెక్స్ట్ minus 1 ఇంటూ 15 ప్లస్ minus 17 ఇంటూ 19 ప్లస్ 63 ఇంటూ 62 ఇంటూ 46. ఇది సింప్లిఫై చేయాలి. దట్ ఈక్వల్స్ 1/419 ఇంటూ ఇది ఏమైనా వస్తుందో చూద్దాం. 27 15s అంటే ఎంత ముందే చేసాం మనం, ఎంత అవుతుంది 405. 15 2s 30 అమ్మా 300. 15 7s 105 అమ్మా 300. 105 ఎంత అవుతుందమ్మా 405 అవుతుందమ్మా. ప్లస్ చూడండి 19 4s ఎంత 76. 76 అంటే 760 ప్లస్ 42 2s 46 2s ఎంత 92. తర్వాత చూడండి minus 48 ఇంటూ 15 అంటే 15 4s అంటే 600. 15 8s అంటే 120. 600 120 అంటే minus 720. తర్వాత 22 19s అంటే చూడండి 19 2s అంటే 380. 380 38 ఎంత అవుతుంది 418 అవుతుంది. తర్వాత ప్లస్ 43 ఇంటూ 46 వచ్చింది కదా. 43 46 అంటే 18 1 ఉంటుంది. 24 12 36 36 1 37 37 3 ఉంటుంది. 4 12 3 15 15 78 ఏమా. మీకు ఇది మామూలుగా కూడా కావాలంటే చేసుకోవచ్చు. చూడండి 46 4s ఎంత అంటే 46 4s అంటే 160 24 184 అంటే 1840 పక్కన పెట్టుకోండి. 1840 పక్కన పెట్టుకోండి. అమ్మో తేడా వచ్చింది. 1978 వచ్చింది సార్. 1978 సార్ అది 1978 వచ్చింది. 1978 వచ్చింది సార్ అది. కరెక్ట్. చూడండి ఒకసారి 46 4s అంటే ఎంత వస్తుందంటే 160 24 184 1840 1840 46 3s చూసుకోండి. 1840 120 1840 120 అంటే 1840 1840 కాదు 46 4s కదా. 1960 18 46 4s అమ్మా 24 అంటే 1840 వస్తుంది. 46 4s అంటే 160 24 184 1840 1840 346 ఎంత అంటే 120 138 1840 138 1978. తర్వాత minus 1 ఇంటూ 15 అంటే -15. తర్వాత minus 17 ఇంటూ 19 అంటే చూడండి ఒకసారి మైనస్ ఇక్కడ 17 ఎంత వస్తుందంటే 289 289 7 2 ఎంత అంటే 34 289 34 289 30 ఎంత అవుతుంది 289 30 319 319 4 323 అవుతుంది. ఏమా నెక్స్ట్ ఈసారి 60 to 46 అమ్మా. 60 to 46 అంటే 2852 వచ్చింది సార్.
36 8 44 45 4 ఉంటుంది 2852 వస్తుందమ్మా ఏమే దట్ ఈక్వల్స్ 1/419 ఇంటూ సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి 700 1100 19 60 ఎంత 150 అంటే 1250 1257 తర్వాత చూడండి ఒకసారి 720 తీసేయండి ఇందులోంచి 700 తీసేస్తే 1200 ఉంటుంది 20 తీసేస్తే 1258 ఉంటుంది 1258 4 అంటే 1658 1658 1668 1676 అవుతుంది. తర్వాత ఇది చూడండి -323 అలాగే ఇదేమో 15 23 15 ఎంత అవుతుంది 37 అవుతుంది 37 ఇందులో తీసేయండి 3 5 8 కదా 37 కదా 38 అవుతుంది 38 ఇందులో తీసేయండి 14 2514 సార్ 14 అంటే 2414 2514 25 సార్ ఏమా ఇందులో మీరు చూడండి ఒకసారి ఇలా లోపలికి తీసుకెళ్ళినా పర్లేదు 419 లేదంటే 419 కామన్ తీసుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు. ఓ పని చేద్దాం 419 కామన్ చేద్దాం 1 వదిలేండి 1257/419 అలాగే 1676/419 2514/419 ఇలా అయినా చేయొచ్చు లేదంటే దీని తర్వాత స్టెప్ లో ఇలా కూడా చేసుకోవచ్చు ఆర్ 1/419 ఇంటూ దీన్ని మళ్ళీ మనం 419 ఇంటూ 3 419 ఇంటూ 4 419 ఇంటూ 6 అని రాసుకుని తర్వాత 1/419 ఇంటూ 419 కామన్ తీస్తే 419 ఇంటూ 3 4 6 419 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇదంతా ఎక్స్ కదా మరి కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం ఎక్స్ వై జెడ్ దట్ ఈక్వల్స్ 3 4 6 అని రాసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు లేదంటే ఎలా అయినా చేయొచ్చు 3 4 6 అంటే ఇక్కడ ఇదంతా ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ వై జెడ్ దట్ ఈక్వల్స్ 3 4 6 therefore the solution is x equal to 3 comma y equal to 4 comma z equal to 6 అంతే. మీకు ఇక్కడ నుంచి అయితే ఈ స్టెప్ వేసుకోండి లేదంటే ఈ స్టెప్ వేసుకోండి ఏదో ఒకటి వేసుకోండి మీకు ఏది బాగుంది రెండిట్లోనూ